రెండో రోజు అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలపై వేటుపడింది. వాయిదా తీర్మానాలపై పట్టుబట్టడంతో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2 టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు సస్పెండ్ చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన తీర్మానానికి స్పీకర్ ఓకే చెప్పారు. దీంతో కాంగ్రెస్ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటుపడింది. క్వశ్చన్ అవర్ సజావుగా జరగడానికి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఐ యామ్ మూవింగ్ దిస్ మోషన్ సార్. ఐ బెగ్ టు మూవ్ that under sub rule 2 of rule 340 of the assembly rules that the following members named by the honorable speaker be suspended from the service of the house for this day: Srimati D.K. Aruna garu, Sri Mallu Batti Vikramarka garu, Dr. G. Dr. J. Geeta garu, Sri T. Jeevan Reddy garu, N. Padmavati Reddy garu, Sri T. Ramamohan Reddy garu, S. Sampath Kumar garu, Sri Vamsi Chandra Reddy garu. Correct gaadu. Motion moved. The question is that the members named by the Honorable Minister be suspended from the service of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the Minister are suspended from the service of the House for today. Gaurav Sabhyulu సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టం అధ్యక్ష. సభ అనేటువంటిది చర్చ చేయడానికి ఉద్దేశించిందే కానీ ఈ సభను అడ్డుకుంటాము రచ చేస్తామంటే మాత్రం మరి ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అధ్యక్ష. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ నేమ్డ్ బై ద హానరబుల్ స్పీకర్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే: శ్రీ రేవంత్ రెడ్డి గారు, శ్రీ వెంకట వీరయ్య గారు. Motion moved. The question is that the members named by the minister be suspended from the service of the house today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the minister are suspended from the service of the house for today. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండానే సస్పెండ్ చేయడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం వాగ్దానాలను నెరవేర్చని ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. కనీసం సభ్యులందరూ వెల్లోకి వచ్చినప్పుడు సభ మొత్తంగా కలియ చూసి మీరు కనీసం లీడర్ ఆఫ్ ది హౌస్ సజెషన్ ఇవ్వమని కానీ, లేకుంటే కన్విన్స్ చేయమని కానీ, లేక లీడర్ ఆఫ్ ది హౌస్ లేచినప్పుడు ఏమంటారు మీరు ఈ ఉన్నటువంటి పరిస్థితులని కానీ కనీసం చూడనటువంటి విషయాన్ని ఇది చాలా బాధాకరం అధ్యక్ష. కనీసం 4 సార్లు లేచినాను, 10 సార్లు లేచినాను, మీరు ఒకే పక్క చూస్తున్నారు తప్ప ఎవరు ఏం భావిస్తున్నారు కనీసం వాళ్ళని అడుగుదాం. లేకుంటే సరి అయింది కానీ కాదని చెప్పండి, లేకుంటే ప్రభుత్వానికి సహకరించమని చెప్పండి. అంటే వీళ్ళందరి ధోరణిని చూసిన తర్వాత సభ్యులు మార్చుకుంటారా, లేకుంటే లీడర్ ఏదైనా సలహా ఇస్తాడా అనేటువంటి అంశం కనీసమైనటువంటి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేరు ఈ చైర్ నుండి. ఇది చాలా బాధాకరం. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు కూడా తెలియజేసినాం. అంటే కేవలం మీకు మెజార్టీ ఉన్నదని 2 నిమిషాల్లో మీరు సస్పెండ్కు వారు తెలియజేయటం, వెంటనే మీరు చేయటం అంటే స్పీకర్గా సభనంతా మీరు ఒక సమభావంతో చూస్తున్నారా లేదా అనేటువంటి ఒక అంశం ఇక్కడ కనిపిస్తుంది అధ్యక్ష. ఇవాళ ప్రజలు గమనిస్తారు, లేకుంటే ఇంకోటి గమనిస్తారు. అందుకనే ఇవాళ ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులను దృష్ట్యానే ఇటువంటి ఒక పరిస్థితికి దాపురిస్తుందనేటువంటి అంశాన్ని మీరు గమనించండి. దానికి ముఖ్యంగా ఇంకా వెలుగు రానటువంటి సభ్యుడు బట్టి విక్రమార్క ఇక్కడ ఉండి అడుగుతున్నటువంటి ఒక విషయాన్ని కనీసం మొత్తం సభ్యుల్ని కలిపి వారు చెప్పేసేయటం, కనీసం ఎవరెక్కడ ఉన్నారో మీరు గమనించకపోవటం ఇది బాధాకరమా కాదా అధ్యక్ష? ఒకవేళ అయినప్పటికీ మీకు హక్కున్నది, సభకు కూడా హక్కున్నది. ఒకవేళ సభ్యుడు వెల్లోకి రాకుండా సభని ఆటంకపరుస్తూ పదే పదే అనేక విధాలుగా లేక సభకు అగౌరవపరుస్తున్నప్పుడు కూడా మీరు మూవ్ చేయొచ్చును, తప్పులేదు. కానీ కనీసం ఒక ఛాన్స్ అన్ని ఇవ్వాలి. ఇతను వెల్లోకి రాలేదు, చెప్పి చూద్దాం, ట్రై చేద్దాం అంటే అది ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్, లేక ఇది కలుపుకొని పోయేటువంటి తీరుకు నిదర్శనం. కానీ ఇది నిదర్శనం ఏంటంటే కేవలం మెజార్టీకి సంకేతం, లేదా మాకు అధికారం ఉన్నదని చెప్పి దీన్ని ప్రదర్శించడానికి సంకేతం. ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చూసుకోండి అని చెప్పి దానికి సంకేతం. కానీ మీరు మాత్రం ఏం చేయగలుగుతారు?
కనీసం ఈ అసెంబ్లీకి రాకుంటే మాత్రమే ఏంటి మేము ఈ అసెంబ్లీకి రాకుండా కనీసం ప్రజల వరకు పోవటమే మంచిదనేటువంటి ఒక ఆలోచన వస్తుంది వాళ్ళ ఇక్కడ కూర్చొని ఇటువంటి పరిస్థితులను ఎదురు చూడటం కంటే ఆయన ప్రజలకు పోయి మీరు చేస్తున్నటువంటి విధం ఇందులో మాట్లాడే బదులు ప్రజల తరఫున ప్రజలకే నేరుగా చెప్పుకోవటం సబవా అనేటువంటి ఆలోచన అప్పుడు ఈ డెమోక్రటిక్లో ఈ వ్యవస్థకు అగౌరవపరిచినట్టుగా అవుతుంది.